శివోహం. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే. వీఆర్ ఫ్రమ్ సుభా టారో ప్రెడిక్షన్. రేపు 12వ తారీఖు అంటే శ్రీ వైశాఖ కృష్ణ దశమి హనుమాన్ జయంతి ప్రత్యేకం. ఈ హనుమాన్ జయంతి విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. హనుమాన్ జయంతి ఏడాదిలో 3 సార్లు వస్తుంది. ఎలా అంటే ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి చేయగా మరికొందరు వైశాఖ మాసం దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలుపుతారు. అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఈరోజు హనుమత్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆంజనేయ స్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గరగా 6 అడుగుల శోభాయాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్ష విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు, పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు, భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్ర శక్తులను తరిమి కొట్టగలడు. శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడం వల్ల ధైర్యం, స్థైర్యం కలుగుతాయి. భయాలు, భ్రమలు పోతాయి. చింతలు, చిరాకులు తీరుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఇక హనుమత్ జయంతి విశేష దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి అర్చిస్తారు. కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు. హిందూ మతంలో ప్రాముఖ్యత. హనుమానాంజనానూను వాయుపుత్రో మహాబలః రామేశ్చ ఫల్గుణాసకః పింగాక్షో మమిత విక్రమః ఉదదిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. హనుమంతుడు అంజనాదేవి కేసరిల పుత్రుడు, వాయుదేవుని ఔరస పుత్రుడు, మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సకుడు, ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా ద్రోణాచలం మోసుకొని వచ్చిన యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించిన వారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది. హనుమంతుని నైజం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తాం కిజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షశాంతకం. శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులికితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.
కేసరి అంజనాదేవిల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ అంటే 11 రుద్రుల్లో ఒకరు శ్రీ ఆంజనేయ స్వామి. పరమశివుని అంశతో జన్మించారు. సప్త అంటే 7 చిరంజీవుల్లో ఒకరు ఆంజనేయ స్వామి. వారు హిమాలయాల్లో కైలాస మానసరోవరం సమీపంలో రామనామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. హనుమంతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా చేయండి. చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజులు అంటే మండలం పాటు ప్రతిరోజు 1, 3, 5, 11 లేక 41 సార్లు వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులిద్దరూ ఈ 40 రోజులు అంటే మండలం పాటు కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. జై వాసవి. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కథలను అలానే మీ తరతరాలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్తే. వీఆర్ ఫ్రమ్ సుభా టారో ప్రెడిక్షన్.